ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన రక్షకులను ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనందరిని ప్రేమించి మరి ఈ యొక్క సమయంలో మరలా తిరిగి దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు వినడానికి ప్రభువైనటువంటి దేవుడు మనందరికీ నేను మంచి కృపని ప్రభు దయచేస్తున్నారు. ప్రియులారా, అందును బట్టి నేను దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. గడిచినటువంటి మరి వర్తమానం ద్వారా అనేక మంది ఆదరించబడి, అనేక మంది ఓదార్చబడి ప్రభు సన్నిధిలో కొంత ఫోన్లు కూడా చేయటం జరిగింది. ప్రియులారా, అందుని బట్టి స్తోత్రాలు, దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ అందరూ కూడా మరొకసారి మన రక్షకులను ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ మరొకసారి నేను వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులారా, సమయంలో మనం దేవుని యొక్క వర్తమానం వెళ్ళబోయే ముందుగా చిన్న ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు దేవ, కృప కలిగిన నాయన మీకు స్తోత్రాలు. సర్వోన్నతుడైన తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారకుడా, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి బంగారు పాదాలకు నా తండ్రి ఈ యొక్క సమయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగో నా తండ్రి, మీ స్వరాన్ని మేమందరము విను నిమిత్తమై నీ పాద సన్నిధికి మేము వచ్చి ఉండగా మీ స్వరాన్ని మీరు మాకు వినిపించండి ప్రభువా. మీ మాటలలో మాకు ఆదరణ ఉందని నా తండ్రి, విడుదల ఉన్నది నాయన. మీ మాటలతో మీరు మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ మీరు బలపరిచి బలమైన ఆత్మతో నింపి నడిపించి కృప చూపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, మరి సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ ప్రేమించి మంచి మాట మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈరోజు మన ధ్యానాంశము దేనిని గూర్చి చింతపడకుడి. పరిశుద్ధాత్మ దేవుడు యొక్క శ్రేష్టమైన మాట మనందరితో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. దేనిని గూర్చి చింతపడకూడని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు ప్రియులారా. ఎందుకంటే ఈ రోజున ప్రతి వారి ప్రయాణంలో, ప్రతి ఒక్క మనిషిని ప్రయాణంలో ఏదో రకమైనటువంటి వేదన, ఏదో రకమైనటువంటి బాధ, ఏదో ఒక రకమైనటువంటి సమస్య, శ్రమ, పోరాటం అనేటువంటిది మనిషిని వెంబడిస్తూ ఉంటుంది ప్రియులారా. ఆ యొక్క సమస్యలను బట్టి, ఆ యొక్క పోరాటాలను బట్టి మనుష్యుడు వేదనకు గురి, చింతాక్రాంతుడై యొక్క స్థితిని అనేకమైన విషయాల్లో ఆ బిడ్డ బాధకు గురి అవుతూ ఉంటారు. ఏమీ చేయలేని స్థితిలోనికి వెళ్ళిపోయి తనువులను చాలించాలని, కుటుంబాలను వదిలిపెట్టి వెళ్ళిపోవాలని, కుటుంబాల్లో జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులను బట్టి ఎవరికి చెప్పుకోలేక రోగగ్రస్తులు అయిపోయి ప్రియులారా అనేక మంది దేవునికి దూరం అవుతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుకనే ప్రభు అంటా ఉన్నారు, మనల్ని ఆదరిస్తూ ఉన్నారు. ఈ మాట ద్వారా మనకు ఒక మంచి వాగ్దానాన్ని ప్రభు దయచేస్తూ ఉన్నారు. మీరు దేనిని గూర్చి చింతపడకూడని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. దీని కొరకు ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ ప్రేమించి ఒక మంచి దీనికి సంబంధించి దీనికి అనుకూలమైనటువంటి మాట ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే, దేనిని గూర్చి మీరు చింతపడకూడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ ప్రేమించి ఈ యొక్క సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నారు. మీరు దేనిని గూర్చి చింతపడకూడని ఆ రోజుల్లో అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి తన ఉత్తరంలో ఈ మాట కూడా రాయటం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పరిశుద్ధాత్మ దేవుడే ఈ రోజున నీతో మాట్లాడుతూ ఉన్నారు. దేనిని గూర్చి మీరు చింతపడకూడని ప్రభు అంటున్నారు. ఎందుకంటే ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనము శ్రమను అనుభవిస్తూ ఉన్నప్పుడు, శ్రమల పాలై దీనులముగా ఏమీ చేతగాని స్థితిలో ఉన్నప్పుడు మనల్ని ఆదరించే దేవుడై ఉన్నాడు. మనము దుఃఖపడుతున్న వేళలో ఆయన మన దుఃఖాన్ని ఆయన దుఃఖముగా భావించి, మన బాధను ఆయన బాధగా భావించి, మన ఏడ్పును తన కన్నీరుగా ఆయన భావించి ఆయన మన ఎడల కార్యాలను జరిగించే దేవుడై ఉన్నారు. ప్రియులారా, ఈ రోజుల్లో ఎవరు కూడా మన పక్షముగా మన దుఃఖాన్ని పంచుకునేటువంటి వారు ఎవరుండరు. మన బాధని పంచుకునేటువంటి వారు ఎవరుండరు. మన సంతోషాన్ని అయితే పంచుకోవడానికి అనేక మంది సిద్ధపడి వస్తారు, కానీ మన బాధని అనేక మంది ఎవరు కూడా పంచుకోవడానికి రారు ప్రియులారా. అయితే పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరు మాత్రమే మన బాధని ఆయన బాధగా భావించేవారు ప్రియులారా. అందుకనే ప్రభు అంటున్నాడు,
మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తానని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేనిని గూర్చి మీరు చింతపడకుడి అని ప్రభు అంటూ ఉన్నారు. ఎందుకు ప్రభు ఈ మాట మాట్లాడుతున్నారంటే ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు యెషయా గ్రంథం 43వ అధ్యాయం మొదటి మాటలో ఒక మంచి మాట అక్కడ ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. ఆయన మనల్ని ఎన్నుకున్నాడు ప్రియులారా, ఆయన మనలను ఏర్పరచుకున్నాడు ప్రియులారా. మనం ఆయన కుమారులము, ఆయన కుమార్తెలమై ఉన్నాము. అంత మాత్రమే కాదు ప్రియులారా, మన కొరకు ఆయన తన యొక్క రక్తాన్ని చిందించి మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టారు ప్రియులారా. ఇక్కడ ప్రభు అంటా ఉన్నాడు, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇజ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభు ఎందుకు నిన్ను చింతపడవలదని మాట్లాడుతున్నారంటే ఆయన సొత్తైనటువంటి వారమైన, ఆయన సొత్తైనటువంటి ప్రజలము, ఆయన కుమారులము, ఆయన కుమార్తెలమై ఉన్నాము. మనమందరము కూడా ఆయన సొత్తు ప్రియులారా, ఆయన ఆస్తి, ఆయన సొంతమైనటువంటి వారం కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నారు. మీరు దేనిని గూర్చి చింతపడకుడి. ఎందుకని ప్రభు అంటా ఉన్నారు, మనము ఆయన ప్రజలము, ఆయన కుమారులము, ఆయన కుమార్తెలము, ఆయన సొత్తైనటువంటి ప్రజలము ప్రియులారా. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు మనల్ని చింతపడవద్దని మాట్లాడుతూ ఉన్నారంటే ప్రియులారా, ఆయన రక్తము చేత మనల్ని కూడా, తన విలువైన రక్తము చేత మనల్ని ఆయన కొనుక్కున్నాడు. ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో, ఆయన స్వహస్తాల చేత మనల్ని ఆయన నిర్మించుకున్నాడు ప్రియులారా. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమాత్రము కూడా చింతించవలదు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. నీకు చింత కలిగినప్పుడు ఆయన ఏమి చేయాలో కూడా ప్రభు చెప్తా ఉన్నాడు. ఆయన ఏమంటాడు ఇక్కడ, ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయడని ప్రభు అంటా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీకు చింత వచ్చినప్పుడు, అంటే బాధ కలిగినప్పుడు, వేదనను అనుభవిస్తూ ఉన్నప్పుడు, శ్రమ కలిగినటువంటి వేళ నీవు చేతగాని వాడవద్దు. శ్రమ కలిగిన వేళ నువ్వు కృంగినప్పుడు చేతగాని వాడవద్దు అని ప్రభు అంటున్నాడు. నీకు శ్రమ కలిగినప్పుడు నీవు ప్రార్థన చేయాలి. నీ అవసరతలు ఏంటో, నీకు వచ్చిన సమస్య ఏంటో, నీకు వచ్చిన బాధ ఏంటో, నువ్వు ఎదుర్కొన్నటువంటి ఇబ్బంది ఏంటో, వాటన్నిటిని గురించి ప్రభుకి నీవు తెలియచేయాలి. పరిశుద్ధ లేఖన గ్రంథంలో కొంతమంది దేవుని బిడ్డలు వారికి కలిగినటువంటి వేదన, వారికి కలిగినటువంటి ఆ యొక్క చింతను బట్టి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించి వారి బాధను, వారి వేదనను ప్రియులారా తీసివేసుకున్నట్లుగా మనం చూడవచ్చు. మనం చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథంలో 1వ అధ్యాయం 10వ వచనం చూస్తే, హన్నా అనేటువంటి దేవుని యొక్క కుమార్తె, ఆమెకు కలిగినటువంటి వేదన, ఆ చింతను బట్టి, ఆమె కలిగినటువంటి ఆ నిందను బట్టి, ఆ శ్రమను బట్టి దేవుని సన్నిధిలోనికి వచ్చి, దేవుని సన్నిధిలో బహుగా ఏడ్చి ప్రార్థించి, దేవుని సన్నిధిలో మంచి బహుమానం అనగా ఆమెకు బిడ్డలు లేనటువంటి స్థితిని ఆమె తీసేసుకుంది పిల్లారా. ఆ అవమానాన్ని తొలగించేసుకుంది. నీకు కలిగినటువంటి వేదనను బట్టి నువ్వేం చేయాలంటే ప్రభు సన్నిధిలోనికి వచ్చి కన్నీటి ప్రార్థన చేయాలి. ఆమె బహుగా ఏడ్చి ప్రభు సన్నిధిలో చేరి ఆమె దేవుని సన్నిధిలో ప్రార్థించింది. నీకు వేదన వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే మనుషుల యొద్దకు అసలు వెళ్ళొద్దు. నువ్వు మనుషులతో పంచుకోవద్దు. మనుషుల దగ్గరికి వెళ్ళి నా వాళ్ళే, నా స్నేహితుడే, నా బంధువే, నాకైన వాళ్ళే, నా మేలు కోరేవాడే, లేకపోతే మరొకటే అని చెప్పేసిన మనుషుల యొద్దకు వెళితే నీ బాధ రెట్టింపు అవుతుంది, 4 గంటలు అవుతుంది పిల్లగా. నీకు చింత కలిగినప్పుడు నీ వారి యొద్దకు రావాలంటే దేవుని సన్నిధికి వచ్చి, దేవుడు నీకు ఇచ్చిన సంఘానికి వెళ్ళి దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేయాలి. మానవ ప్రయాణంలో మన యొక్క సొంత ఆలోచన మేరకు దేవుని అనుమతి లేకుండా చేసేటువంటి క్రియలను బట్టి మనకు శ్రమ వస్తుంది ప్రియులారా, చింత వస్తుంది, వేదన వస్తుంది, బాధ వస్తుంది, పోరాటం వస్తుంది. దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ప్రభు సన్నిధిలో
ప్రార్థన చేయాలి. ఎలాంటి ప్రార్థన అంటే ప్రియులారా, కన్నీటి ప్రార్థన ప్రభు సన్నిధిలో చేయాలి. ఈమె బహుగా ఏడ్చింది. ఆమె కలిగినటువంటి వేదన, బిడ్డలు లేని తనను బట్టి, ఆమెకు బిడ్డలు కలగనందు చేత ఆమె పొందుతున్న అవమానాన్ని బట్టి ప్రభు సన్నిధికి వచ్చి బహుగా ఏడ్చి ఆమెకున్నటువంటి అవమానాన్ని తీసివేసుకుంది. ప్రియులారా, నీ బాధను ఎవరో వచ్చి తీసేరు. చాలామంది ఫోన్లు చేసి, అయ్యా మాకు ప్రార్థన చేయండి అయ్యగారు, మాకు ప్రార్థన చేస్తే మీరు ప్రార్థన చేస్తే మాకు స్వస్థత వస్తుంది, విడుదల వస్తుంది అంటావు, కానీ నువ్వెప్పుడు స్థిరపడేది? యేసుక్రీస్తు వారు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులారా, మనకు వేదన వచ్చినప్పుడు మనం ప్రభు సన్నిధిలో మనుషుల యొద్దకు వెళ్లకుండా, మనుషులకి ఏమి చెప్పుకోకుండా, వాళ్ళకి మన ప్రాబ్లమ్స్ అన్నింటిని, మన బాధలన్నింటిని కూడా నువ్వు ఎప్పుడైతే షేర్ చేస్తూ ఉంటావో అప్పుడు దేవుడు నీ ఎడల దుఃఖపడతాడు. ప్రియులారా, ప్రభు ఆయాసపడతాడు. ఎందుకంటే వాక్యం నీకు వచ్చాడు. దేవుడు నా యొద్దకు రమ్మని ప్రభు చెప్తున్నాడు. దేనిని గురించి నువ్వు చింతపడొద్దని మాట్లాడుతున్నాడు. నేనున్నానని ప్రభు మాట్లాడు. నేను నిన్ను ఆదరిస్తానంటున్నాడు ప్రభు. నీకు వేదన వచ్చినప్పుడు నా యొద్దకు రమ్మని ప్రభు సెలవిస్తూ ఉంటే నువ్వు మనుషుల యొద్దకు వెళ్తావు. ఏ మనుష్యుడు కూడా నమ్మదగినటువంటి వాడు కాదని వాక్యం చెప్తా ఉంది. ప్రియులారా, మనుష్యుని మీద నువ్వు ఆధారపడ్డావు అంటే నువ్వు నీకు వచ్చిన శ్రమను నీవు అధికము చేసుకుంటున్నావు అని గుర్తుపెట్టుకో. మనుషుల వైపు చూస్తే నీవు నీ శ్రమని ఇంకను అధికం చేసుకుంటావు. ఆ శ్రమని యొద్ద నుంచి వెళ్ళిపోవటం కాకుండా అధికమైన శ్రమకు గురి చేసి నిన్ను నవ్వులు పాలు చేసి నేను హేళన చేస్తుంది. గుర్తుపెట్టుకో. నా తోబుట్టువే, లేకపోతే నాకు అయిన వాళ్ళే, నా బంధువులే, నా స్నేహితులే అని వాళ్ళ దగ్గరికి పోయి సమస్తాన్ని పంచుకున్నందు మీదట నువ్వు అవమానానికి గురవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. పిల్లలు, అదే నువ్వు దేవుని దగ్గరికి వచ్చి నీ బాధని, నీ వేదన అంతా కూడా కన్నీరు కార్చి పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధిలోకి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే నీ తండ్రి అయిన దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఎందుకంటే ప్రియులారా, ఆయన మనకు సెలవిస్తూ ఉన్నాడు, నన్ను అడుగుము, జనములో నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగానిస్తానని ప్రభు చెప్తా ఉన్నాడు. అడగండి నేను మీకు ఇస్తానని ప్రభు చెప్తున్నాడు. ఇక్కడ కింద వచ్చిన ఏమన్నాడు ప్రభు? ఇక్కడ నీ విన్నపములను దేవునికి తెలియచేయుడి, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో. నీకు వేదన వచ్చినప్పుడు, నీకు శ్రమ కలిగినప్పుడు, నీకు చింత కలిగినప్పుడు ప్రభు పాదాల దగ్గరికి రా. అన్నా వచ్చింది, కన్నీరు కార్చింది, ఏడ్చింది, ప్రార్థించింది, అద్భుతమైనటువంటి గొప్ప కార్యాన్ని ప్రభు యొద్ద నుంచి సంపాదించింది. ఒక మంచి కుమారుణ్ణి సంపాదించుకుంది. బిడ్డలు లేనటువంటి ఒక నిందని తీసేసుకుంది. గొడ్రాలితనాన్ని పోగొట్టుకుంది. ఆమె పోగొట్టుకుంది. దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థించి ప్రభుని యొక్క కృపను సంపాదించింది. నువ్వు కూడా ప్రభుని కృపను సంపాదించడానికి ఈ దినాన ప్రభు నీతో మాట్లాడతాం. దేనిని గురించి మీరు చింతపడకూడి. చూడండి ప్రియులారా, నెహెమ్యా ప్రయాణంలో కూడా మనం గమనిస్తే ప్రియులారా, మరి ఆ నెహెమ్యా యొక్క విషయం మనం ఆలోచిస్తే ఆ యొక్క యెరూషలేమంతా కూడా కాల్చివేయబడింది. శేషించిన వారు శ్రమల పాలైపోయారు, ఇబ్బందుల పాలైపోయిన వార్త మరి నెహెమ్యాకు తెలిసినప్పుడు నెహెమ్యా దేవుని సన్నిధికి వచ్చాడు. పిల్లారా, నెహెమ్యా దేవుని సన్నిధికి వచ్చి నెహెమ్యా చేసిన పని ఏంటో తెలుసా పిల్లారా? మీరు చదవండి 1వ అధ్యాయము 4వ వచనం మనం చూసినట్లయితే పిల్లారా, ఇక్కడ నెహెమ్యాకు వినబడిన వార్తను బట్టి నెహెమ్యా చేసిన పని కూడా మనం చేసినట్లయితే ప్రభు దగ్గర నుంచి మనం దీవెనలు పొందుకుంటాం. చూడండి 3వ వచనం, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేమించి ఈ సమయంలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ వేదనను చూస్తున్నాడు యేసయ్య, నీకున్నటువంటి నిందను చూస్తున్నాడు, నీ శ్రమను చూస్తున్నాడు యేసు ప్రభువారు. నిన్ను విడిచిపెట్టాడు. పిల్లరా, తల్లి మర్చిపోద్దేమో, తండ్రి విడిచిపెడతాడేమో, కానీ నేను నిన్ను విడువను, ఎన్నడను
ఎడబాయనని వాగ్దానం ఇచ్చిన దేవుడు నేను జ్ఞాపకం చేసుకుంటాను. నా ఆధ్యాత్మిక ప్రయాణమే కానీ భౌతిక సంబంధమైన ప్రయాణంలో కూడా ప్రియులారా, నేను అనేకమైన మార్లు గతించిన కాలంలోనే మనుషుల వైపు చూశాను. నాకైన వాళ్ళని స్నేహితులని, వారిని వీరిని, నాకు నమ్మకమైన వారిని అనేక మంది వద్దకు నేను తిరుగులాడాను ప్రియులారా. నాకున్న అవసరతను బట్టి ఏ మనుష్యుడు కూడా మనకు మార్గాన్ని చూపించాలనిపించినా చూపించాడు. ఒకవేళ అవకాశాలు లేకుండా పోతే పోయి ఉండవచ్చును, కానీ ప్రియులారా చూపించాలని ఎక్కడ కూడా రూల్ లేదు. గమనించండి, నువ్వు దేవుని బిడ్డవైనప్పుడు నువ్వు దేవుని దగ్గరికి రావటమే దేవుని చిత్తం గనుక నువ్వు ఎక్కడ పోయినా కూడా నువ్వు చాలా శ్రమలు అనుభవించాల్సి వస్తుంది. మనిషిని ఎప్పుడు ఆశ్రయించవద్దు, నువ్వు దేవుడిని ఆశ్రయించు. నా అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడేవాడు. నేను మధ్యకాలంలో కొన్ని శ్రమలు అనుభవిస్తున్న తరుణంలో మనుషుల యొద్దకు తిరిగాను. వీళ్ళని వాళ్ళని బంధువులు, రక్త సంబంధికులు అందరినీ అడిగాను. ఎవరు కూడా ఒక రూపాయి లేకపోతే ఎవరు కూడా నా శ్రమలో పాలు పంపులు పొందడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. కొంతమంది వాట్సాప్లో బ్లాక్ చేస్తారు, కొంతమంది ఫోన్స్ ఆన్ చేయరు, కొంతమంది ఫోన్స్ లిఫ్ట్ చేయరు, కొంతమంది సమాధానం చెప్పరు ప్రియులారా. ఇన్ని శ్రమలు పాల్గొతున్నప్పుడు ప్రభు సన్నిధిలో చేరి నేను ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా ప్రార్థన ఆలకించి నాతో మాట్లాడిన మాట, మీరు పరిశుద్ధాత్మని అడుగుడి అని ప్రభు సెలవిచ్చారు. అంటే మీరు దేనిని గూర్చి చింతపడకుడి, మీ విన్నపాలని నాకు తెలియచేయండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్పాడు ప్రభు. కొన్ని సంవత్సరాలుగా ఈ టెలివిజన్ పరిచర్యను మరి దుష్టుడు ఆటంకాల బట్టి ఆపివేయటం జరిగింది. అయితే ప్రభు సన్నిధిలో నన్ను నేను తగ్గించుకొని వాస్తవాలు తెలుసుకొని సత్యాన్ని గ్రహించి దేవుని ఆశ్రయించినప్పుడు అద్భుత రీతిలో మరలా ఈ టెలివిజన్ పరిచర్ని ప్రారంభించడానికి క్రీస్తు మార్గం ఛానల్ ద్వారా అద్భుతంగా దేవుని కృపనిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, నువ్వు కూడా ప్రార్థన చేయి. మనుషుల వైపు చూడొద్దు, మనుషుల దగ్గరికి నువ్వు వెళ్ళొద్దు ప్రియులారా, మనుషుల దగ్గరికి నువ్వు వెళ్ళొద్దు, మనుషుల వైపు చూడొద్దు, నువ్వు దేవుని వైపు చూడు. ఏ మనుష్యుడు సహాయం చేయడానికి ముందుకు రావాలని రూల్ ఏం లేదు. అవకాశం ఉన్నవాళ్ళు కూడా చేయాలని రూల్ ఏం లేదు. అయితే ప్రభు చేస్తాడు. అవకాశం ఉన్నా లేకపోయినా ఆయనని వచ్చి ఆయన పాద సన్నిధిలోనికి వచ్చి కన్నీరు కార్చి ఉపవసించి ప్రార్థించిన దాన్ని బట్టి ప్రభు కార్యం చేస్తాడు. నెహెమ్యా వచ్చి ప్రార్థన చేశాడు, దుఃఖంతో ఉపవాసం ఉండి ప్రార్థించాడు. పిల్లగా దుఃఖంతో ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతంగా కాల్చబడినటువంటి ఆ పట్టణాన్ని తిరిగి కట్టడానికి మార్గాలు సరళం చేశాడు. పిల్ల దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, అద్భుతాలు ప్రభు చేస్తానంటూ ఉన్నారు. నువ్వు చింతపడద్దు. నీ తనువులు చాలించాలని, జీవితాన్ని ముగించేసేయాలని, కుటుంబాన్ని వదిలిపెట్టి వెళ్ళాలని, వాళ్ళ వలన ఇబ్బంది వీళ్ళ వలన ఇబ్బంది వస్తుందని నువ్వు మరి దేవుని సన్నిధిలో ఒక విధంగా తయారు చేసుకోకు. దేవుని సన్నిధిలో నువ్వు తగ్గించుకో. నెహెమ్యా రాజు ఎదుట గిన్నెను అందించువాడు. ఒక సేవకుని కొన్న నెహెమ్యా తన యొక్క స్వజనంలో కలిగినటువంటి ఇబ్బందిని బట్టి తనకు కలిగినటువంటి ఇబ్బందిగా భావించి చింతాక్రాంతుడై ప్రభు సన్నిధిలో చేరి నెహెమ్యా ప్రార్థన చేశాడు. పిల్లలు నెహెమ్యా ప్రార్థించిన దాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు నెహెమ్యాను ఆశీర్వదించాడు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా మనం చూసినట్లయితే మార్కు సువార్త 14:33 ఆయన కూడా చింతాక్రాంతుడైనాడు. పిల్లల చింతాక్రాంతుడై ఆయన సిలువ శ్రమకు అప్పగించబడక మనకు గెత్సెమనే తోటలో ప్రియులారా అక్కడ మనం చూస్తే ఒక మంచి మాట అక్కడ ఉండదు ప్రియులారా. ఆయన నేల మీద ఆయన దుఃఖాక్రాంతుడైన తరుణంలో నేల మీద పడి అదే సమయంలో మళ్ళా మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. లోకాసు వార్త 22:41 ప్రభు అంటాడు. పిల్లల చూడండి, యేసుక్రీస్తు వారు కూడా ఒకానొక సమయంలో దుఃఖాక్రాంతుడైనాడు, చింతాక్రాంతుడైనాడు. పిల్లల బాధకు గురయ్యాడు, వేదన అనుభవిస్తున్నాడు, శ్రమల పాలయ్యాడు. పిల్లల అయితే ఆ శ్రమను ఎదుటి వారితో పంచుకోలేదు. పిల్లల పక్కన శిష్యులతో కూడా చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. యేసుప్రభు వారు చేసిన పని తండ్రి అయిన దేవుని సన్నిధిలో తనను తాను తగ్గించుకొని దేవుని యొక్క కృపను సంపాదించడానికి నేల మీద పడ్డారైనా. అలాగే మోకాళ్ళుని ప్రార్థించారు ప్రభువారు. ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారో ఆయన ఏమని ప్రార్థించారు? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎద్దు నుంచి తొలగించండి, ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును కాకని ప్రార్థించినప్పుడు ఆయన చెమట రక్తపు బిందువులుగా మార్చబడి, అంతకంటే ముందు ప్రార్థన అవగానే ఒక దూత వచ్చి పిల్లరా ఆయన బలపరిచిన తర్వాత ఆయన చెమట రక్తపు బిందువుల వలె
మార్చబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క రాత్రికాలం మందు మనతో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. దేనిని గురించి మీరు చింతపడకుడే, నాకు తెలియచేయండి, నాతో మీరు మాట్లాడండి. ఎలా తెలియచేయాలి ప్రియులరా? కన్నీటితో మనం తెలియచేయాలి, ఉపవాసముతో మనం తెలియచేయాలి, ఉపవాసం ఉండి ప్రార్థించాలి. యేసుక్రీస్తు వారి వలె మనం తగ్గించుకొని ప్రియులరా మోకాళ్ళ ప్రార్థన మనం చేసినప్పుడు తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీకు సమాధానం దయచేస్తాడు. అందుకని ప్రభు ఏమన్నాడు ప్రియులరా, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మనకు తోడుగా ఉంటుంది ప్రియులరా. కనుక మనందరం కూడా దేవుని మాటలు వినిన మనం తగ్గించుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం, ప్రభు వైపు చూద్దాం, ప్రభు ఇచ్చే దీవెన ఆశీర్వాదాలు అందుకుందాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేసి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవ, సర్వోన్నతుడా, మీకు స్తోత్రాలు. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి నా తండ్రి ఈ యొక్క రాత్రికాలం మందు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి మాకు మీరు ఇచ్చిన ప్రార్థనా సమయాన్ని బట్టి నాయన మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ యొక్క పరలోకపు మన్నా అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఇదిగో నా తండ్రి నాయన క్రీస్తు మార్గం అనేటువంటి యొక్క టెలివిజన్ ఛానల్ ద్వారా మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడిన మంచి మాటను బట్టి మీకు స్తుతులు తండ్రి. ఇదిగో నాయన మీ మాటలు విన్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలు దీవించండి. ఎవరెవరు ఏ ఆపదలో ఉన్నారో, ఎవరెవరు ఏ అవసరతలో ఉన్నారు, ఎవరెవరు ఏ దుఃఖంలో ఉన్నారో తండ్రి వారిని దర్శించండి, బలపరచండి. వాక్యము వినిన ప్రతి బిడ్డ కూడా నా తండ్రి తగ్గించుకొని మీ పాద సన్నిధిలో కన్నీళ్లతోనూ నా తండ్రి ఉపవాస ప్రార్థనలతోనూ మోకాళ్ళుని ప్రార్థించి మీ సన్నిధిలో మీరు ఇచ్చే కృపను పొందుకునే ధన్యత దయచేయండి. ప్రతి బిడ్డను బట్టి మీకు స్తుతులయ్యా. కార్యక్రమాన్ని నాయన మీరు అక్కడ పర్యంతము కొనసాగించుకునే కృప దయచేసి మీరు దీవించి మీరు ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మనికి అన్యోన్య సహవాసం చేరి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డకు, మాటలు విన్న ప్రతి బిడ్డకు సదాకాలంతో నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పిల్లరా, మరొకసారి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మీరు ప్రార్థించండి. ఎవరికైనా మీ ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మరి టీవీ స్క్రీన్ మీద ఫోన్ నెంబర్స్ మీకు ఇస్తూ ఉన్నాం. మీ కొరకు మేము నిత్యం ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. పిల్లరా, మా ఈ పరిచయ కొరకు కూడా మీరందరూ ప్రార్థించమని ప్రభు సన్నిధిలో కొద్ది మాటలు ముగిస్తా ఉన్నాను. ప్రభు చిత్తమైతే, ప్రభు రాకడ ఆలస్యమైతే మరలా వచ్చేవారం ఇదే సమయాన్ని కలుసుకుందాం. అంతవరకు పరిశుద్ధాత్మ దేవుని మహాకృప మనందరికీ తోడి నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.